దయచేసి నాతో కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇదే మాట మనకి ఎక్కడ కనపడుతుంది చెప్పండి ఇంకోసారి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం కనపడుతుంది. ఏమని కనపడుతుంది? బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఓకే, ఈ రాత్రి కాలంలో క్రిస్మస్ వర్తమానం విన్నావా? నేను 2 కలిపి చెప్తా మీకు. ఏం చెప్తా? క్రిస్మస్ వర్తమానం, బర్త్డే 2 కలిపి మీకు చెప్తా ఈ రాత్రి. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. యేసు ఆయన పుట్టుక గురించి, ఆయన ఎదుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన తర్వాత జరిగిన ఒక కార్యక్రమం ఇది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయలోను మనుషుల దయలో. ఎన్ని కనపడి అమ్మా? కనీసం ఏళ్ళు చూపిస్తున్నా కూడా చూస్తేగా పైకి కింద కూర్చొని 3 6 కాదు 2 ఎన్ని 4 విషయాలు కనపడుతున్నాయి. ఒకటేంటి? జ్ఞానమందు. రెండో దేంట్లో? వయస్సునందు. మూడో దేంట్లో? దేవుని దయలో. నాలుగోది ఏది? మనుషుల దయ. ఎక్కడ పెట్టాడండి? లాస్ట్. మనం దేని కొరకు ప్రాకులాడుతుంటాం? ఈ 4గిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఏది చెప్పండి అమ్మా? ఈ 4గిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఏది? దేవుని దయ. అమ్మా సూపర్ తల్లి. జ్ఞానం లేకపోయినా, దేవుడి దయ లేకపోయినా, మనుషులు లేకపోయినా వయసు వస్తుంటుంది. అదేమో తగ్గిద్ది వయసు? తగ్గిద్దండి? తగ్గదుగా. కంటిన్యూగా జరిగే కార్యక్రమం ఒకటి ఉంది తెలుసా? మనకేంటి తెలుసా? ఎదుగుతున్నాము కానీ ఈ 3 విషయాలు కనపడతల్లా. ఏంటండి? వయసులో మాత్రం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పుట్టినరోజు దాటితే మరొక పుట్టినరోజు ఎదురు చూస్తుంది. ఆ పుట్టినరోజు అయిపోతే మరొక పుట్టినరోజు ఎదురు చూస్తుంది. అంటే మనుష్యుడు యొక్క తన జీవితంలో వయసులో ఎదుగుతున్నాడు కానీ దేంట్లో ఎదగట్లా? జ్ఞానంలో ఎదగట్లా. దేవుని దయలో వర్ధిల్లట్లా, మనుషుల దయలో కూడా వర్ధిల్లట్లా. కానీ దీంట్లో మరొక చిక్కు ఉంది. వయసులో ఎదుగుతూనే ఉంటాం, చివరిది చూసారా? ఏది? మనుషుల దయలో. దీని కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. ఏమంటే మనం చేసే ప్రతి పని మనుషుడు ఏం చేయాలి? మెచ్చుకోవాలి, పొగడాలి, మనల్ని గుర్తించాలి. మనల్ని గుర్తించి మొన్న ఎప్పుడు విన్నాం కదా ఈ మాట, మనం ఆడున్నా పిలిచి మనల్ని వందనాలు చెప్పాలి. ఎందుకు? నువ్వు పలానప్పుడు పలానా చేసావు, అబ్బా అది చెప్తా అంటే మనం నేను ఎంత గ్రేటో. ఏంటంటే ఎంతసేపు మనుషుల దగ్గర వెతుకుతుంటాం కానీ ప్రధానంగా ఒక మాట రాయబడింది, జ్ఞానములో వర్ధిల్లాలి. రెండోదేంటి? మూడోదేంటి? నాలుగోదేంటి? ఈ రాత్రి కాల సమయంలో మనం ఒకటి నేర్చుకుందాం. జ్ఞానంలో వర్ధిల్లడం నేర్చుకుందాం, దేవుని దయలో వర్ధిల్లడము నేర్చుకుందాం, మనుషుల దయలో కూడా వర్ధిల్లడము నేర్చుకుందాం. సమయంలో తన జీవితంలో మీరు నమ్ముతారో లేదో జ్ఞానములో వర్ధిల్లాడు. దేంట్లో వర్ధిల్లాడు? అంత జ్ఞానం లేకపోతే రాత్రిపూట దేవుని స్వరం వినేవాడు కాదు. అంత జ్ఞానం లేకపోతే తన తల్లి మాట వినేవాడు కాదు. బాలుడైన సమూయేలు పాలు విడిచిన దినం నుంచి దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేసే ఒక పరిచారకుడిగా ఎదగడం అంటే అంత సులువైన పని కాదు. చాలామంది దేవుని సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ దేవుని ఏదైనా చేయొచ్చండి, కూలి పని చేయొచ్చు. సీరియస్ చెప్తున్నాను, ఒక సేవకుడు చెప్తాడే. ఏ పనైనా చేయొచ్చు, కానీ దేవుని సేవ చేయడం చాలా కష్టంతో కూడిన టాస్క్ అండి. దాన్ని రీచ్ అవ్వడం అంత సులువైన పని కాదు. కానీ సమూయేలు ఏం చేశాడు సార్? రీచ్ అయినా అయినా చూస్తున్నాం. కానీ ఈ రాత్రి కాల సమయంలో మన అంశం ఏంటంటే యేసయ్యలో వర్ధిల్లుట ఎలా? ఏం చేద్దాం? ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు వారు తమ జీవితంలో ఆయన ఏం చేశాడంట? వర్ధిల్లునని రాయబడిన ప్రకారం మనం ఏం చేయబడాలి? వర్ధిల్లాలి. అందుకే నేను ముందే చెప్పాను, ఈ వర్తమానాలు 2 ఉంటాయి. ఏముంటాయి? క్రిస్మస్ ఉంది, పుట్టినరోజు కూడా ఉంది. అందుకే 2 కలిపే ఉంటాయి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. కనుక ఈ రాత్రి కాలంలో పుట్టినరోజు చేసుకున్న వారి జీవితంలో కూడా ఏం నేర్చుకోవాలి?
వర్ధిల్లడము నేర్చుకోవాలండి. వర్ధిల్లడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏ ఏ విషయాల్లో వర్ధిల్లాలంట? జ్ఞానంలో వర్ధిల్లాలి. వయసులో అది నువ్వు చెప్పినా చెప్పవినా జరిగే కార్యక్రమే. మూడోది ఏంటి? దేవుని దయలో, మనుషుల దయలో ఏం చేయాలంట? వర్ధిల్లాలి. కనుక ఈ రాత్రి కాలుష్యంలో వర్ధిల్లాలి. సూపర్, బాగుంది టాపిక్. ఏదో ఈ అంశం ఏదో చాలా బాగుంది. అవును, ఎవరు వర్ధిల్లుతారు? మరి ఎవరు వర్ధిల్లగలరు? కనుక ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో మనం వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు కూడా జ్ఞానం లేకుండా బ్రతకమాకండి, అయోమయంలో ఉండమాకండి. వచ్చారా ఈరోజు ఒక ఆమె ఉంది మా సంఘంలో, అయోమయం. ఏం చెప్పండి? ఎంతసేపు అయోమయంలోనే ఉంటుంది. ఏం చేస్తా తెలుసు, అంటే మళ్ళీ వెళ్తుంది వస్తుంది గోక్కుంటుంది, లేదా ఏదో ఒక ఆలోచనలో ఉంటుంది. జ్ఞానం కలిగి బ్రతకాలి మనం. ఏం కలిగి? జ్ఞానం కలిగి బ్రతకాలి. కనుక ఈ రాత్రి కాల్సలో కొన్ని మాటలు మీ మధ్యకి తీసుకొస్తాను, ఎవరు వర్ధిల్లుతారు అని. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. ఎవరు వర్ధిల్లుతారు? ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? వర్ధిల్లాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ ఏముంచను, తోకగా ఉంచను. మనం అలాగా తయారవుతాంలేండి. మాకున్నారు సంఘంలో భలే వేస్తున్నారు కోలాటం. సూపర్ బ్యాచ్ తయారైంది. మా అనిల్ సారథ్యంలో, మా అనిల్ గారి కోలాటం సారథ్యంలో చాలామంది కోలాటం వేస్తున్నారు. నాకు అద్భుతమైన ఒక వార్త గుర్తొస్తుంది. మా అనిల్ గారిని అడిగే పర్మిషన్ అడిగితే అనిల్ గారు అన్నా, దయచేసి ఏం మాట్లాడదన్నా, క్రిస్మస్ అయిపోయిన తర్వాత మాట్లాడన్న ఈ విషయం ఏదున్నా కూడా అన్నాడు. కానీ నా నోట్లో ఏ మాట దాగదు కనుక మాట్లాడేస్తా. మా వాళ్ళు నేను కెమెరాలో వీళ్ళు లోపల చర్చిలో కోలాటం వేస్తుంటారు, నేను ఇంట్లో కూర్చొని సీసీ కెమెరాలు చూస్తుంటాను, ఎవరు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు. సూపర్ అండి, మీరు నమ్ముతారు లేదా, అద్భుతమైన కళాకారులు ఉన్నారు మా సంఘంలో. కళాఖండాలన్నీ మొన్న బయటపడినాయి. కానీ ఈ కళాఖండాలు మందిరంకి వస్తే నడుము నొప్పులు, ఈ కళాఖండాలకి మందిరంకి వస్తే కాళ్ళు నొప్పులు, ఈ కళాఖండాలకి మందిరంకి వస్తే గోడ కావాలి, చైరు కావాలి, సోఫా కావాలి, మంచాలు కావాలి. కోలాటం వేసేప్పుడు ఆడిపోయిన కళాఖండాలకి నొప్పులు. మనీలా నన్న దయచేసి ఇప్పుడు అడిగినామంటే కోలాటకు రారన్నా, వస్తే వస్తారు లేకపోతే లేదు. అన్నిటికీ ఉండాలి కదండి. ఒకసారి ఆలోచిద్దాం మనం కూడా. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉన్నాయి కూడా మనం ఏం చేయాలి, కొన్నిసార్లు పరిశీలన. నేను గమ్మనే చూస్తూ ఉన్నా, ఏంటి బాగా అన్ని తీసి పెట్టా, డౌన్లోడ్ చేసి పెట్టా సీసీ కెమెరాలోంచి. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు ఇంకేమన్నావా, ఈ చూపిస్తా తీసి, మొన్న వేసావు డాన్స్ గుర్తుందా అంటారు. మరి అది కూర్చో కింద అంట. ఇంక రేపు నుంచి అది జరగబోయేది, రేపు ఆదివారం నుంచి. దేవుడి మహిమ కలుగును గాక. ఇక నడుము నొప్పుల గురించి మాట్లాడితే బాగుండదు. ఇంకా మోకాల నొప్పులు, తల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ మాట్లాడితే ఇంక మళ్ళీ చెప్తారు రేపు ఆదివారం నుంచి మాట్లాడితే వీళ్ళందరికీ. అందుకే గ్రేస్ పీరియడ్ ఇచ్చా, వారం రోజులు తీసేయాలి. ఎన్ని రోజులు? వారం నుంచి ఆ గ్రేస్ చూసావా, నువ్వు వేయడమే నాకు కావాలి. ఏంటి నువ్వు డ్యాన్స్ వేయడమే నాకు కావాలి, నీ కోలాటం నేను చూడాలి, నువ్వు వేయని చెప్పి చూస్తా కూర్చున్నా. ఎవరెవరు వేస్తారు? అందుకే మా అనిల్ని అడిగా, లిస్ట్ చెప్పరా ఎవరెవరు వేస్తున్నారన్న. లిస్ట్ ఇచ్చాడు. సూపర్. అంటే ఈ లిస్టులో పెద్దలు కూడా ఉన్నారా అన్న అవునన్నా అన్న. అడిగారా నన్ను అన్న? లేదన్నా, ఖచ్చితంగా అడుగుతున్నాము, ఇదిగోన్నా ఇప్పుడే అడుగుతున్నాం కనుక ఎవరెవరు వేస్తారు లిస్ట్ అంత ఈయన అన్న. ఆ లిస్టులో కళాఖండాల పేర్లన్నీ వచ్చినాయి. ఓకే, ఈ కళాఖండాలు రేపు మాట్లాడుకుందాం. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇంకెప్పుడైనా చర్చిలో నడుము నొప్పి, నాకు కుర్చీలో కూర్చోవాలి, నేను గోడ కూర్చోవాలంటే ఈ కళాఖండాలకి రేపు చెప్తా. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. వర్ధిల్లుదాం. ఇంకా దేంట్లో చేద్దాం? వర్ధిల్లాలి. దయచేసి చూడండి సామెతలు 28వ అధ్యాయం 25వ వచనం. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానములో వర్ధిల్లాలి, దేవునిలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి. అవును, వెరీ గుడ్, మంచి అంశమే. వర్ధిల్లాలంటే ఒక క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఏమొచ్చంట? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నీ యొక్క నమ్మకం ఉంచాలి. నమ్మకం లేకపోతే ఎటువంటి కార్యక్రమం జరగదు. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారే ధన్యులు. ఇలా చాలామంది అంటారు యేసుప్రభు గురించి మాట్లాడినప్పుడు, అయితే యేసుప్రభు నాకు కనపడాలి అని మిగతా దగ్గర అంతా అడగరు. ఇల్లు ఇక చర్చికొత్తని అడుగుతారు ఈ మాటలన్నీ. మమ్మల్ని స్వస్థపరిస్తేనే యేసుప్రభుని నమ్ముతాం,
మమ్మల్ని బాగు చేస్తేనే యేసు ప్రభువుని నమ్ముతాం, మా అప్పులు తీరితేనే యేసు ప్రభువుని నమ్ముతాం, మా తిప్పలు పోతేనే యేసు ప్రభువుని నమ్ముతాం, అయితే ఫస్ట్ నా మొగుడు మారాలి అయితే యేసు ప్రభువుని నమ్ముతా, నా భార్య మారాలి అయితే యేసు ప్రభువుని నమ్ముతా, నా బిడ్డలు. ఇవన్నీ ఎక్కడ తెలుసా? మందిరంకి వచ్చిన తర్వాతనే మాట్లాడతారు ఈ మాటలన్నీ. ఇంకెక్కడ కూడా ఈ మాటలు వినపడవు, కనపడవు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, చూచి నమ్ముట కంటే చూడక నమ్మవారే ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానికి ఉదాహరణ మీ అందరూ బాగా తెలుసు. నేను 3 రిఫరెన్స్ చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒక మాట రాయబడింది, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ లోకంలో ఇప్పుడన్నా నీకు బైబిల్ ఉంది. ఏముంది మన చేతిలో? మీ బైబిల్ చూపించున్నావు సార్ పైకి. వెరీ గుడ్. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? ఒక మాట చెప్పనా, నిజమైన క్రైస్తవుడైతే బైబిల్ మై, దేవుని వాక్యం మోయిట భాగ్యం, అది దేవుడి మహిమ కలిగింది. అందుకే ఇంకెప్పుడు కూడా బైబిల్ లేకుండా కనపడవద్దు. కొంతమంది బైబిల్ లేకుండా కనపడుతున్నారు. బైబిల్ లేకుండా కనపడద్దండి. దీన్ని మోస్తున్నామంటే ఎవరు మోసినట్టు తెలుసా? యేసయ్యను మోస్తున్నట్టే. ఇది గుండెల మీద ఉంటే ధైర్యమే మనకి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దనును, వాక్యమే దేవుడై ఉండెను. కనుక నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే నీ నమ్మకము దేవుడి మీద ఉంచాలి. ఏముంచాలండి? నమ్మకం ఎవరి మీద? ఎవరి మీద అండి? దేవుడి మీద మనం నమ్మకం ఉండాలి. నేను ఎన్నోసార్లు మందిరంలో చెప్తుంటే మాట, ఎంతమంది బస్సులో ప్రయాణం చేసిన అలవాటు ఉంది? అందరికి ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి బస్సులో కూర్చొని నిద్రపోయే అలవాటు ఎంతమందికి ఉంది? బస్సు ఎక్కగా నిద్రపోయేవాళ్ళు. సరే, బస్సు ఎక్కిన 10-15 నిమిషాలకు నిద్ర వచ్చేవాళ్ళు. వస్తుందండి నిద్ర? ఓకే. ఏమని నేను ఒక మాట అడుగుతాను, బస్సు దేవుడు ఏమన్నా మన మామ మన బామర్దే అంత చక్కగా నిద్రపోతున్నారు ఏమండి? బస్సు ఎక్కగానే చక్కగా నిద్ర వచ్చింది. ఒక గురక కూడా కునికేసేసి గురక పెట్టేసి పక్కన కూడా ఏంద్రీ గురక ఆపడే పక్కన ఇంకో సీట్ ఎత్తుక్కుంటాడు. అంత చక్కగా గురక పెడతాం. నేను అంటాను, తోలే వ్యక్తిని అసలు వాడు ముఖం కూడా మనం చూడం, ఆ డ్రైవర్ ముఖం కూడా మనకి తెలీదు. కానీ ఎక్కి తిరుపతి అమ్మ తిరుపతి వచ్చేసింది అప్పుడే దిగేసేది. ఏ అంటే నమ్మకం. ట్రైన్ ఎక్కుతాం, నమ్మకం. దేవుడు మహాకృపను బట్టి నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. షిప్ ఎక్కా, ఫ్లైట్ ఎక్కా, ట్రైన్ ఎక్కా, బస్సు ఎక్కా, కారు ఎక్కా, నడిచి కూడా తిరిగా. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలు అంతట్లో చాలా. నేను అండమాన్ అయితే 4 రోజులు ప్రయాణం అండి షిప్లో. 4 రోజులు అండమాన్ ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారు లేదో, ప్రశాంతంగా లోపల కూర్చొని నిద్రపోయినా, తినడం పనుకోవడమే. ఏ చీకూర్చిన తలాక ఎందుకు తోలుతున్నాడు ఆడ కనపడ్డు కూడా కనపడ్డు క్యాప్టెన్. ఒకరోజు కనపడ్డా, లాస్ట్ రోజు ఇంకా రోజు అయినానికి వచ్చినప్పుడు క్యాప్టెన్ వీఆర్ రీచ్ టు అండమాన్ అని చెప్పి దిగి అందరు క్లాప్స్ కొట్టారు. ఎందుకు? క్షేమంగా వచ్చాం కనుక, ఏడవసారి మునిగిపోకుండా. కానీ మునిగిపోద్దని తెలిసి కూడా ఏం చేస్తాం కొన్నిసార్లు, టైటానిక్ ఎక్కినట్టు ఎక్కుతుంటాం ఓసారి మనం. అంటే నమ్మకం. ఏమండి? టైటానిక్ పడవ ఎక్కినోడు ఎవరికి కూడా తెలియదు అది మునిగిపోద్దని సీరియస్గా. కానీ ఎందుకు ఎక్కారు తెలుసా? నమ్మకం. సరే, ఎక్కిన వాళ్ళు అంతకుముందు ఎప్పుడైనా షిప్ ఎక్కారా? లే. కానీ ఫస్ట్ టైమే ఎక్కారు. ఎలా ఎక్కారు? నమ్మకం. అందుకే అబ్రహాం తన జీవితంలో దేవుడి స్వరం తనకి వినపడిన తర్వాత తను ఎన్నడూ చూడని కానానికి దేవుడు ప్రయాణమే వెళ్ళమన్నప్పుడు తాను ఎరుగని దేశానికి కేవలం స్వరం మాత్రమే విని బయలుదేరాడండి. కేవలం వాయిస్ మాత్రమే తనకి వినపడుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తనకి వినపడుతున్నాయి. లే, నేను చూపించే దేశానికి వెళ్ళంటే అబ్రహాం విత్ ఫెయిత్, ఒక నమ్మకంతో ఏం చేశాడు చెప్పండి? అక్కడి నుంచి కదిలాడు. అందుకే అబ్రహాము గురించి బైబిల్ సెలవిస్తున్న మాట, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు వర్ధిల్లాలి అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? దేవుని యందు నమ్మకము ఉంచాలి. రెండవది 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం అండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిగా ఎవరు వర్ధిల్లుతారు? దేవుని యందు నమ్మకం ఉంచిన వారు ఏమవుతారండి? మరి రాత్రి కాలం మనకు నమ్మకం ఉందా లేదా మరి పరీక్షించుకోవాలి ఒకసారి. ఈ క్రమమైన అయితే అబ్రహాము గారికి లాంటి నమ్మకం మనకి ఉండాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తే, అద్భుతము చేస్తే, నేను అడిగింది ఇస్తే,
నాకు అనారోగ్యం తీసేస్తే తెస్తే ఈ స్టాల్ వద్దు మనకి. స్ట్రా కేవలం తాగడానికి మాత్రం, తాగిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? అందుకే స్టాకి వాల్యూ లేదు. అందుకే ఈ స్టాల్ ఆపేయండి. ఇస్తాడు, చేస్తాడు, ఇది విశ్వాసం. కనుక రెండోది చూస్తున్నాము, ఏమంట? వారు దేవుని మందిరంలో ఏమేమంట? నాటబడిన వారు. అనగా రెండో అనుభవం ఏంటంటే, ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవునిలో నాటబడిన వారు. దాన్ని ఇంకా మంచి భాషలో చెప్పాలంటే వాక్యములో నాటబడిన వారు. ఈ దినాన పోయిన వారం మేము ఈ మాట మాట్లాడుకున్నాం. చాలామందికి ప్రార్థన చేయడము వచ్చు, స్తుతించడము వచ్చు, కానీ ఏం రాదు తెలుసా? వాక్యం రాదు. నిజమైన దేవుని పిల్లలకు ఉండవలసిన ప్రప్రథమమైన ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ టు రీడ్ ద బైబుల్, టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? పాటించాలి, దేవుని వాక్యాన్ని చదవగలగాలి. అందుకే అంటాడు, మనం ఎక్కడ నాటబడాలంట? దేవుని వాక్యములో నాటబడాలి. ఏం చేయబడాలండి? నేను ఇంకా కొంచెము లోతు చెప్తా. దేవుని వాక్యంతో అంటు కట్టబడాలి. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని మొక్కలు అంటు కడుతుంటారు. విశేషంగా మా ఊరికి వెళ్తే కృష్ణా జిల్లా ఆ ప్రాంతం నూజివేడి ప్రాంతంకి వస్తే మాకు అరుదుగా దొరికే ఒక మామిడికాయ ఉందండి. దాన్ని ఏమంటే రసాలు అంటాం. ఏమండి? రసాలు. అది మనకి ఇక్కడ దొరకదు. అది అక్కడ మాకు 2 రకాలు ఉంటాయి రసాలు కూడా, పెద్ద రసాలు, చిన్న రసాలు. పెద్దకాయ ఎంత ఉన్నా కూడా దానికి రేటు ఎక్కువ ఉండదు, కానీ చిన్నది ఇంత ఉంటుంది, కానీ రేటు ఎక్కువ. దానికి అరక ఏం చేస్తుంటే కొన్ని మామిడి చెట్లకి ఈ చెట్టు ఏం చేస్తారు? రస అంటు కడతారు. అంటు కట్టబడితే దాని యొక్క ఏమంటారు, విత్తనం తీసుకొచ్చి ఇక్కడ వేసినా కూడా మనకి ఆ చెట్టు వచ్చినా కూడా ఆ కాయ రాదు. అంటే నేను అంటాను, నీవు వాక్యముతో అంటుకట్టబడితే నీలోంచి వాక్యమే వస్తుంది. నువ్వు వాక్యంతో అంటగట్టబడితే వాక్యానుసరమైన జీవితమే ఉంటుంది. నువ్వు వాక్యంతో అంటగట్టబడితే వాక్యానుసరమైన ఆలోచనే ఉంటుంది. నువ్వు వాక్యంతో అంటగట్టబడితే వాక్యానుసరమైన నడవడికే ఉంటుంది. నువ్వు వాక్యంతో అంటగట్టబడితే వాక్యానుసారంగా బ్రతుకుంటుందండి. అందుకే రెండోది అంటాడు, నువ్వు వర్ధిల్లాలి అంటే వాక్యములు ఏం చేయబడాలి? అందుకే మనం అంటాం 1వ కీర్తన 2-3 వచనాల్లో ఎవరంట? అతడు 3వ వచనం ఉంటుంది మాట, అతడు నీటి కాలువ యోరన నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటూ ఒక చెట్టు ఎదగాలంటే నీటి కాలంలో ఎవరైనా నాటితే అది ఏ విధంగా ఎదిగిద్దో, ఒక భక్తుడు తన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వాక్యములో నాటబడాలి. ఏం చేయబడాలండి? వాక్యములు ఏం చేయబడాలి? నాటబడాలి. వాక్యం బహుగా తెలుసుకోగలగాలి. వాక్యాన్ని పరిపూర్ణంగా ఏం చేయాలంటే అర్థం చేసుకునే అవగాహనలోకి మనము రావాలి. అందుకే ఈ బర్త్డే చేసుకుంటున్న 2 ఎవరి బిడ్డలు ఉన్నారు కనుక వాళ్ళకి అర్థమైద్ది మాట. మా హనోకి అర్థం కాదు. మా హనోకి తెలిసింది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ మాత్రమే మా వాడికి తెలుసు కనుక వాడికి ఏం అర్థం కాక మన చెల్లెమ్మలు చెప్తున్నాయి మాట. కనుక ఈ రాత్రి కలిసి ఈ మాట అర్థం చేసుకోండి. వర్ధిల్లాలి. దేవుని పిల్లలకు మనం ఏం చేయాలి? వర్ధిల్లాలి. మనం ఎదగాలండి, నాటికి విస్తరించబడాలి, దినాభివృద్ధి మనము చెందాలి. దేంట్లో? వయసులోనా? జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల యొక్క దయలో. మరి అలా వర్ధిల్లాలి అంటే మన జీవితంలో చేయవలసిన మొదటి పని ఏంటి? దేవుని యందు ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. రెండవది వాక్యముతో ఏం చేయబడాలి? అంట కట్టబడాలి లేదా నాటబడాలి. కనుక 3వ చూద్దాం ప్రియమైన దేవుళ్ళారా. 122వ కీర్తన 6వ వచనం. 122వ కీర్తన 6వ వచనం చూడండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారేమవుతారంట? వర్ధిల్లేదో. దేవునికి మహిమ కలుగును గాక. వర్ధిల్లాలి అంటే మనం చేయవలసిన 3వ పని ఏంటంటే ప్రార్థించేవారమై ఉండాలి. ఏమండి? మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ప్రార్థించేవారమై ఉండాలి. అందుకే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది 12వ అధ్యాయం 40వ వచనంలో, మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇంకొక మాట, అన్ని విషయముల కొరకు ఏం చేయంట? ప్రార్థన చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, యాజకుల కొరకు ఏంటంట మనం ఏం చేయాలి? కనుక మనం వర్ధిల్లాలి అంటే ద థర్డ్ క్వాలిటీ విచ్ వీ హ్యావ్ టు కన్ఫ్యూజ్ అంటే మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటంటే ఏదంట? ప్రేయర్. ఏమంటండి? ప్రార్థన. ఏదండి ముఖ్యమైనది? 3వ స్థానం ఏంటి? ప్రార్థన ఉంది. కనుక మనం ఏ గుంపులో ఉన్నాం చెప్పండి? మనం ప్రార్థన చెప్పమంటారా? హలో, మన ప్రార్థన ఎట్టుంటుందంటే ఉదయం లేచేసి బ్రష్ చేసేసి
ఈ చలికాలం కదా, సమ్మగా ఒక వేడిగా పొగలు వచ్చే ఆ టీయో ఒక కాఫీయో తాగేసి ప్రశాంతంగా చూసుకొని ఇంకా మన కాలకృత్యాలను ముగించుకొని రెడీ అయిపోయి అద్దం ముందు దూకొని అప్పుడు వస్తాం క్యాలెండర్ దగ్గరికి. ఎక్కడికి? బైబిల్ దగ్గరికి కూడా కాదు, అప్పుడు వస్తాం ఎక్కడికి? క్యాలెండర్ దగ్గరికి. ఏమంటే అమ్మ టైము, అయ్యమ్మ సీఎం కైనా టైం ఉంటుంది, పిఎంకైనా టైం ఉంటుంది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకైనా టైం ఉంటుంది, మనకు ఉండదు. అందరికి టైం ఉంటుంది, కానీ మనకేముంటుంది తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు పడక మీదకి, బైబిల్ ఉంటుంది, నీ పడక మీదకి వెళుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ పడక మీద లేస్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ప్రేయర్ అనేది ఏం తెలుసా? క్రైస్తవ జీవితంలో ఒక కవచం లాంటిది. ఇట్ హ్యాస్ అ ప్రొటెక్షన్ పవర్ అండి. ప్రార్థనకి ఏమో తెలుసా? మనల్ని కాచి కాపాడే ఒక శక్తి లాంటిది అది. నీ ప్రార్థన నేను కాచి కాపాడుతుంటుంది. అందుకే అంటాను, తల్లిదండ్రులను మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని కాపాడుతుంది ఏం తెలుసా? ప్రార్థన. భార్యలారా మీ భర్తల కొరకు ఏం చేయండి? ప్రార్థన. ఎందుకంటే వారు ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్ళి క్షేమంగా రావడానికి గల కారణం తెలుసా? ప్రార్థన. ఎంతోమంది కలుస్తుంటారు, ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు, వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు, కొన్నిసార్లు కొంత దూరము ప్రయాణాలు చేయాలి. ఏం చేయాలంటే ప్రార్థన. ఏం చేయాలి? మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎంత వెనక్కి వర్ధిల్లాలంటే మొదటి పని నమ్మకం ఉంచాలి. రెండోది వాక్యంలో ఏం చేయబడాలి? నాటబడాలి. మూడవది ప్రార్థన చేయాలి. దయచేసి ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము యెహోవా యోసేపునకు తోడై ఉండును గనక అతను వర్ధిల్లుచు దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోసేపు గురించి రాయబడింది. మనం వర్ధిల్లాలి అంటే ఏమై ఉండాలంట? దేవుని యొక్క తోడు మనకు అవసరం. ఎవరు అవసరం? అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు రావాలి మనతో అంటే, నేను ఒక మాట అంటాను, దేవుడు మనతో రావాలంటే మనం దేవునితో నడవాలిగా. దేవుడి తోడు మనతో ఉండాలంటే ఆయనతో సహవాసము చేయాలిగా. దేవుడి తోడు మనకు ఉండాలంటే ఆయన అనుదినం మనం మాట్లాడాలిగా. అంటే ఏంటి? ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయనతో అంటుకట్టబడాలి, ఆయనతో నిత్యం ఏం చేయాలి? మాట్లాడాలి. అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే కదా దాని తోడు మనకు వస్తుంది. కానీ మనంతా రివర్స్ తెలుసా? ఫస్ట్ తోడుగా రా. ఏమంటావు? ఫస్ట్ తోడుగా రా, అప్పుడేం చేస్తా? నీ మీద నేను నమ్మకం ఉంచుతా. ఫస్ట్ తోడుగా రా, అప్పుడేం చేస్తా? నీతో ఏం చేయబడతా? అంటుకట్టబడతా. ఫస్ట్ తోడుగా రా, అప్పుడు ప్రార్థన చేస్తా. కాదండి. ఫస్ట్ నమ్మకం. రెండోది ఏంటి? దేవునితో ఏం చేయాలి? దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో ఏం చేయబడాలి? అంటుకట్టబడాలి, నాటబడాలి. అందుకే ఎప్పుడు చెప్తుంటా, పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. పరిశుద్ధ దినం అంటే ఆదివార దినాన్ని, ఆరాధన దినాన్ని ఏం చేయొద్దు? నిర్లక్ష్యము చేయవద్దు. సండే ఈస్ నాట్ అవర్ డే, సండే ఇస్ గాడ్స్ డే. ఆదివారం ఎవరిది? ప్రభు దినం. అది మీరు కాలకృత్యాలు చేసుకుంటూ, పనులు బాగా చేసుకుంటూ 10 గంటల ప్రార్థనకి 11:30కి వచ్చేది, 12కి వచ్చేది, లాస్ట్లో తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలు అడుగుతున్నాం, తండ్రి కనబడతారు. అంతవరకు కనపడరు వీళ్ళు. ఆమె లోపలి యా నుంచి వచ్చి నాకు అర్థం కాలే. అంటే నేను చూసుకోలేదా, లేకపోతే వాళ్ళు ముందు వచ్చారని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటా. మందిరంలో కూడా కొన్నిసార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు రెఫరెన్స్ చూసే లోపల ఉంటారు అక్కడ. వాళ్ళు ముందు నుంచి వచ్చారా, లేకపోతే నేను ఓకే వచ్చినారు, సంతోషం. కాదండి, దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. అందుకే దావీదు ఎన్నో సందర్భాలు అంటాడు, దేవుని మందిరం ఎప్పుడు వెళ్ళేదను, దేవుని గురించిన మందిరం గురించిన ఆసక్తి నేను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. కనుక దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమైనది. మూడోది ప్రార్థన. నాలుగోది ఏం చేయబడాలి? దేవుడు తోడుగా మనకి ఉండాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నమ్ముతున్నారు దేవుడు మనకు తోడుగా ఉన్నారని? ఏమండి? దేవుడు మనకు తోడుగా నమ్ముతున్నారా? నమ్మితే ఈ మాట మీ కొరకే. ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 1:23 వచ్చిన రాయబడిన మాట, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉంటాడు. ఆయన తోడు లేని మనం ఏం కూడా చేయలేం, ఒక అడుగు కూడా ముందుకి వేయలేం. మనం వర్ధిల్లాలంటే ఎన్ని ఉండాలి? ద 4 things, 4 అంశాలు. ఒకటి ఏం చేయాలి? దేవుని యందు. కెన్ యూ రిపీట్? ఒకసారి రిపీట్ చేయండి మాట. దేవుని యందు ఏం చేయాలి? మనం నమ్మకం ఉంచాలి. రెండోది దేవునిలో ఏం చేయబడాలి? నాటబడి ఉండాలి. మూడోది
నాలుగవది దేవుడు మనకి తోడు ఉండాలి. అంటే ఏంటి? ఎవరు వర్ధిల్లాలి? ఎవరు వర్ధిల్లుతారు అంటే ఈ 4 విషయాలు కలిగిన వారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. అవును, సూపర్. ఈ 4 విషయాలు ఉండాలి, ఏమవుతారు? వర్ధిల్లుతారు. మరి ఏ విషయాలు వర్ధిల్లాలి? రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒక మాట రాయబడింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను నానా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13 చదువునా. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనంత్యముగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగునే మీరును ఒకరిని ఎడల ఒకరు మనుషుల అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? ఏ విషయంలో వర్ధిల్లాలి? ప్రేమలో. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, ఎట్టి ప్రేమ మన ఎడల చూపించాడో అట్టి ప్రేమనే ఇతరుల ఎడల మనము చూపించాలి. చిన్న చూపు దయచేసి ఎవరిని కూడా చిన్న చూపు చూడమాకండి. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడమాకండి. ఎవరిని కూడా హేళన చేసి మాట్లాడమాకండి. దయచేసి ఎప్పుడు కూడా ఈ పని చెయ్యొద్దు. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు ఒకవేళ నీకు డబ్బు బట్టో, లేకపోతే నీకున్న చదువును బట్టో, లేకపోతే నీకున్న జ్ఞానం బట్టో, నీ పరపతిని బట్టో ఎదుటిన్న వ్యక్తి నీకు తక్కువగా కనపడవచ్చు. బిడ్డ జ్ఞాపకం చేసుకో, దేవుడు నాకు తెలిసినంతవరకు ఎడంకలతో తంతాడు. అర్థమైందా? ఇక్కడగా నువ్వు తక్కువ చేసి చూసావా, అక్కడ తంతాడు దేవుడు. తంతే పడితే ఎక్కడ పడతాం మనం? నరకమే ఇంకా మనకి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు మనల్ని? మనం దేవుని పిల్లలమై ఉన్నాము కనుక దేవుడే మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడే మనల్ని అంగీకరించినప్పుడు, దేవుడే మనల్ని స్వీకరించినప్పుడు, దేవుడే తన కుమారులుగా కుమార్తెలుగా స్వాస్థ్యంలోకి మనల్ని పిలిచినప్పుడు ఈడోళ్ళు మనం తక్కువ చేసి చూడడానికి. అందుకు దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏమంట? మేము మిమ్మల్ని ఎలాగ ప్రేమించుచున్నామో దేవుని ప్రేమను బట్టి అట్టి ప్రేమతో ఏం చేయంట? ఇతరులను కూడా మీరేం చేయండి? ఆ ప్రేమలో ఏం చేయంట? వర్ధిల్లండి. ఏ ప్రేమ? దేవుని యొక్క ప్రేమలో. ఏ ప్రేమ అండి? దేవుని యొక్క ప్రేమలో. మొదటిగా మనం చేయవలసింది చూడండి ప్రియమైన దేవుని, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. చూడండి, రెండో చూస్తున్నాం. ఒకటేంటి? ప్రేమలో ఏం చేయాలి? వర్ధిల్లాలి. రెండోది ఏంటి? జ్ఞానములో దేవుని యొక్క దయలో మనం ఏం చేయబడాలి? వర్ధిల్లాలి. ఏ విషయంలో? జ్ఞానం విషయంలోను, దేవుని యొక్క దయ విషయంలోను వర్ధిల్లాలి. ఇక్కడ చూడండి 89వ కీర్తన 17వ వచనంలో ఒక మాట ఉంది. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించి ఉన్నావు అంటాడు. ఎవరి దయ? 89వ కీర్తన 17వ వచనం. ఎవరి దయ అండి? ఎవరి దయ? దేవుని దయ చేత మన కొమ్ము ఏం చేయబడంట? హెచ్చించబడింది. అంటే దాని ఒక మాట అంట, కొమ్ముల దానికి ఇంకో మాట స్వాస్యము. ఏమంట? మన స్వాస్యం ఏం చేయబడింది? హెచ్చించబడింది. ఎవరి దయ చేత? అందుకే ఒక మాట అంటాను, ఒకవేళ నువ్వు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే, నువ్వు ఒకవేళ దినదినాము ఒక స్టెప్ బై స్టెప్ ఉన్నత స్థాయికి వెళ్తుంటే అది నీ గొప్పతనం ఏమీ కాదు, దేవుని దయ. అర్థమైందండి? నీ గొప్పతనం ఏమీ కాదు, అది ఎవరి దయ? కేవలం దేవుని దయ మాత్రమే అని ఇక్కడ రాయబడింది. అందుకే మనం దేంట్లో వర్ధిల్లాలంట? జ్ఞానములో, దేవుని దయలో మనం ఏం చేయబడాలి? వర్ధిల్లాలి. చివరిగా చూద్దాం, యోహాను రాసిన 3వ పత్రిక 1-2 వచనం చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను రాసిన 3వ పత్రిక 1-2లో మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. చూడండి 3వ యోహాను
3వ యోహాను, అదే నాకు అర్థమైందమ్మా. 3వ యోహాను 1-2 ప్రకారం చూస్తే మనమంట దేవుని ఆత్మలో ఏం చేయబడాలి? ఏమండి? దేవుని యొక్క ఆత్మలో ఏం చేయబడాలి? వర్ధిల్లాలి. ఎవరి ఆత్మలో? మనకి అన్ని ఆత్మలు తెలుసు. ఏ ఆత్మ? దురాత్మ తెలుసు, సేనా పట్టిన ఆత్మ తెలుసు, లేకపోతే మొగుడి మీద అలిగితే లోపల నుంచి గెంట్లేసే ఆత్మ మొగుడి మీద వేసేది తెలుసు, లేకపోతే పెళ్ళాం మన మాట వినకపోతే కాలెత్తే ఆత్మ కూడా మనకి తెలుసు. అన్నీ తెలుసు. ఈ ఆత్మలన్నీ మన దగ్గర పనిచేస్తుంటాయి. అమ్మ నాయన మాట వినకుండా పోయి ఆత్మ కూడా మనకి తెలుసు. తల్లిదండ్రుల మాట వినని ఆత్మలు పనిచేస్తుంటాయి. కొన్ని ఆత్మలు తల్లిదండ్రుల మాటలకే లోబడవు. ఈ భయంకరమైన ఆత్మ ఇది. ఈ ఆత్మను 2 యాప్మాలను పట్టుకొని లేకపోతే యాప్మాలను పట్టుకొని ఈపి విమానం మోగి పడితే తప్ప ఈ ఆత్మ దురాత్మ పోదు. లోబడిన ఆత్మ. అందుకే దేవుడు అంటాడు ఏమంట? బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి ఏమవుతాడు? విరోధం అవుతాడు. అందుకే అంటాను అప్పుడప్పుడు వేపమానలు పెట్టుకుని ఇంట్లో వినలేదా? ఈ ఆత్మ పోయేట్టు కొట్టండి. ఏం చేయాలి? ఈ వినని ఆత్మని ఏం చేయాలి? నేను ఒక మాట అంటాను, ఒక పిల్లలు మనం బాగానే కోరుతాం, మన మాట వినకపోతే లోబడేలాగా. మరి పెద్దోళ్ళు వినకపోతే ఎవరు కడతారు? మీ గట్టి చెప్పాలి. ఈ మాట మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్పాను అనుకో, పాస్టర్ అన్నాడు దేవుడు మమ్మల్ని కొడతాడు అన్నాడు అని చెప్పి రేపు కావంటే టైటిల్ వేస్తారు. తమ్ములేని ఇదే రేపేంటి పాస్టర్ దేవుడు మమ్మల్ని కొడతా అని చెప్తే తమ్ములేదు కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కొత్తది మళ్ళీ నా కోసం. ఎందుకు వచ్చిన బాధ? అందుకే మీరు చెప్తే బాగుంటుంది. ఏదంటే కదండి. అందుకే దేంట్లో వర్ధిల్లాలి మనం? ఏమండి? ప్రియుడా, చదువునా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలోనూ దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేయబడాలండి? అన్ని విషయాల్లో ఏం చేయాలి? చివరిగా ఆ మాట ముగిచ్చేసాడు ఆయన. ఏమంటాడు? అన్ని విషయములలో. మీరు చెప్పండి, ఏ విషయం అనుకుంటున్నారు? అన్ని విషయాలంటే దేంట్లో వర్ధిల్లాలనుకుంటున్నారు? ఇంకా నేను చెప్పేస్తాను, సమయం లేదు కనుక. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తీయండి. ఒకసారి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఈ మాట, నీ యవ్వనమును బట్టి. వింటున్నారా బిడ్డ? ఈ మాట ఈ పుట్టినరోజు అని చెప్పే కదా, అందుకే ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నేను తృణీకరించకుండా. చూడండి, దేంట్లో వర్ధిల్లాలి అన్నాడు కదా, అన్ని విషయం అన్నాడు కదండి. వినండి అమ్మా ఈ మాట, వింటున్నారా? అన్ని విషయాలు అంటే ఇక్కడ అర్థమైంది. మొదటి మాట ఏంటి? దేంట్లో వర్ధిల్లాలి నువ్వు? మాటల్లోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. విశ్వాసులకు ఏమైందంట? అసలు నువ్వు వర్ధిల్లి ఎవరికి మాదిరిగా ఉండాలి? నేను ఒక మాట అంటాను, సంఘంలో దేవుని బిడ్డ నువ్వు అసలు విశ్వాసులకే మాదిరి లేవు, దేవుడికి ఏం మాదిరి ఉంటావు? అర్థమైంది ఈ మాట? విశ్వాసులకే మనం ఏమి లేవు, మాదిరిగా లేవు, ఇంకా దేవుడికి ఏం మాదిరిగా ఉంటాం? కనుక మొదటిగా అంటాడు విశ్వాసులకు కూడా ఏం ఫస్ట్ ఏం చేయి, సంఘంలో మాదిరిగా ఉండు. దేంట్లో వర్ధిల్లాలి? మాటలోను, ప్రవక్తల్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఎన్ని ఉన్నాయి? 5 అంశాలు. వీటిలో మనం ఏం చేయాలంట? వర్ధిల్లాలి. అందుకే చూడండి, మాటలో మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త. ఏమని బిడ్డలారా, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జ్ఞానముగా కూడా మనం ఏం చేయాలి? మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరి మాట మనకి వినపడుతుందో కూడా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అపవాది ఈ దినాన ఎదిగిన వాళ్ళతో పనులే, ముసలి వాళ్ళతో ఏ పని లే. వాళ్ళు కూర్చుంటారు చర్చిలో కూర్చొని ఏ పాట పాడుతుంటారు? రక్షకుండు ఉదయించినాడత నా కొరకు ఈ పాట పాడుకుంటుంటారు. ఎవరు? ఈ ముసలితో వాళ్ళకి ఏ పెద్ద పని ఉండదు. పని అంతా ఎవరు తెలుసా? యుద్ధము. ఇట్ట పాడేవాళ్ళు కావాలి ఎవడికి? సాతానికి కూడా. ఎవడికి? ఎగిరి ఎగిరి పెట్టేసి పాడి పాడి గొంతులు పై చప్పటి కొట్టరు నా సామి, కొట్టి తప్పట్లని కొట్టి ఎట్టంటి వాళ్ళు కావాలి. అందుకే ఈరోజు అపవాది ఎవడిని వెతుక్కుంటున్నాడు తెలుసా? యవ్వనస్తుల్నే వెతుక్కుంటుంది. ఎలా తెలుసా? ఈ మాటలే. ఏమంటండి? ఈ మాటలే. జాగ్రత్త. కనుక ఏముండంట? దేంటి ఎదగాలి? మాటల్లో. రెండోది ఏంటి? బిహేవియర్. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనము నేర్చుకోవాలి. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో, మనం ఎరగని వారితో ఎలా ప్రవర్తించాలో, మన వయస్సు సమానమైన వారితో ఎలా ప్రవర్తించాలో మనం ఏం చేయాలి? ఇది నాన్న నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
మనం ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి తెలియని వ్యక్తి అయితే మేక్ ఎ డిస్టెన్స్. ఏం కలిగి ఉండండి, అక్కడ నిలబెట్టేవాడిని ఎవడైనా కానీ జాగ్రత్త. అందుకే ప్రవక్తన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటాడు. మూడోది ప్రేమలో. నేను ఒక మాట చెప్తాను, దేవుని ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, మించిన ప్రేమ ఇంకోటి, అమ్మ నాన్న మించిన ప్రేమ, దేవుని ప్రేమ మించింది ఇంకొకటి లేదు. ఆ ప్రేమకి ఎవ్వరు సాటి రారు. కనుక అది జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది దేంట్లో, విశ్వాసంలో. ఐదవది పవిత్రతలో. చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవుడు అంతా పవిత్రుడు, ఆ పవిత్రమైన జీవితం మనకిచ్చాడు. దాన్ని ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి. దేవుడి మహిమ కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలంట, వర్ధిల్లాలి. ఏం చేయబడాలి, మనం వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఏం పని, ఎన్ని పనులు చేయాలి? 4. ఒకటేంటి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని మందిరంలో నాటబడాలి. మూడోది దేవుని యందు ప్రార్థన చేయాలి. 4వది దేవుని తోడు మనకి ఉండాలి. సూపర్, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఏ ఏ విషయంలో వర్ధిల్లాలి? ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమలో ఫస్ట్ ప్రేమలో వర్ధిల్లాలి. రెండోది జ్ఞానమందును దేవుని దయనందు వర్ధిల్లాలి. మూడోది ఆత్మలో వర్ధిల్లాలి. 4వది అన్ని విషయములు అంటున్నాడు కదా. అన్ని విషయములు అంటే మాటలోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలో ఏం చేయాలి, వర్ధిల్లాలి. దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ క్రిస్మస్ మరియు బర్త్డే సందేశం, ఓకేనా? దేవుడి మహిమ కలుగును గాక. దీంట్లో క్రిస్మస్ ఉంది, దీంట్లో బర్త్డే కూడా ఉంది. కనుక ఈ రాత్రి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ధిల్లడం మనము నేర్చుకోవాలి. మన దేవుడు కింగ్, మన ప్రభు ఎవరు, రాజు. మనం ఎవరు, ఆయన పిల్లలం. అలాగే బతుకుదాం. రాజు బిడ్డలను ఎప్పుడైనా చూసారండి? కింగ్ పిల్లల్ని ఎప్పుడైనా చూసారా? మీరు రష్యా దేశానికి ఒకసారి ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా చూడండి. రష్యా కింగ్స్ ఉంటారు. రష్యా కింగ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు పరిపాలించే వాళ్ళు ఉంటారు కదా, వారి పిల్లలు వారి కింద పనిచేసే వాళ్ళు కూడా షేక్ అండి ఎవరు తెలుసా మీకు? అంత సులువు అమ్మా, అంత సులువు ఎవరికి కూడా షేక్ అండు ఇవ్వరండి. వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా బతుకుతుంటారు, వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు. ఆ స్థితిని వారు ఏం చేస్తుంటారు, కలిగి ఉంటారు. మనం కూడా రారాజు పిల్లలం కనుక పాపం జోలికి పోక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. కనుక ఈ రాత్రి కాలంలో ఏమవుదాం, హనోకు ఏమవుదాం? ఏమో చెప్పినావు కానీ షూట్ వేసిన ఈ చలికి ఇంతమంది జనం పెట్టుకుంటే లోపల చెమట పడుతుంది, తొందరగా పిలిస్తే కేక్ కోసేసి వెళ్ళిపోతా. మా హనోకి భలే సిగ్గుపడతాడు చిన్నవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా యాక్టివ్, సూపర్. కనుక ప్రియమైన ఏం చేద్దామండి, వర్ధిల్లడం మనము చెప్పాలి, వర్ధిల్లడం మనము నేర్చుకోవాలి కదా. ఏ ఏ విషయంలో వర్ధిల్లాలి, ఏ విషయంలో ఎలా వర్ధిల్లాలి, ఏ విషయంలో వర్ధిల్లాలి. 4 అంశాలు అవి, 4 అంశాలు ఇవి. ఎక్కడ పెట్టుకుందాం, భద్రంగా చేసుకుని రాబోయే రోజుల్లో దేవుని కొరకు బహుబలంగా వాడబడదాం. ఎట్టి మాటలు దేవుడి వినికిల్లో దీవించి ఆశ్రయించును గాక.